వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం. నేతల తలరాతలు మార్చేది ఆ ఓటే. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఆ ఓటుతోనే పార్టీలు చెలగాటమాడుతున్నాయా? ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఓట్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయంటూ అధికార విపక్షాలు రెండు పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఇందులో హైలైట్ అయితే, ఎవరు దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారు, ఎవరు తొలగిస్తున్నారు, అసలు ఏపీలో జరుగుతున్న రచ్చేంటి, ఓట్ల జాబితాలను ఇష్టాని రీతిలో మార్చుతున్నదెవరు, ఓట్ల పంచాయతీపై ఎన్నికల సంఘం ఏ చర్యలు తీసుకుంటుంది? ఎన్నికల సంఘం ఎదుట పోటాపోటీ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఏపీ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు చేసిన ప్రతిపక్ష తెలుగుదేశం వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఇక తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే ఓట్ల గోలుమాల్ జరిగిందని, లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు వచ్చి చేరాయని, వాటిని ఇప్పుడు తొలగిస్తున్నారని వైసీపీ అంటోంది. టీడీపీ అనవసర ఓట్ల రాజకీయం చేస్తుందని మండిపడుతోంది. జనసేన, బీజేపీ, వామపక్షాలు సైతం ఓట్ల అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఏపీలో భారీగా ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయా? అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం, ఇతర పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట ఎలాంటి ఫిర్యాదులు చేశాయి? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇదే రచ్చ నడుస్తోంది. ప్రజాస్వామ్యంలో నేతల రాతలు మార్చేది, ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే. అటువంటి ఓట్లతో నేతలు చెలగాటమాడుతున్నారు. బిఎల్ఓలపై ఒత్తిడి తెస్తూ ఓట్ల జాబితాలను ఇష్టారీతిన మార్చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంటి నంబరుపై పదుల సంఖ్యలో ఓట్లు, మరికొన్ని చోట్ల అసలు ఇంటి నంబరే లేకున్నప్పటికీ ఓటర్ల జాబితాలో పేర్లు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, భారీ ఎత్తున ఓటర్ల జాబితా నిండా అవకతవకలు దర్శనమిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి ఫిర్యాదులపై విచారణ చేపడుతున్నారు. భారీ సంఖ్యలోనే దొంగ ఓట్లకు చెక్ పెట్టారు. రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం 2 రోజుల పాటు ఏపీలో పర్యటిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారుల బృందం పర్యటిస్తున్నారు. దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సిఈసి ప్రతినిధులు సమావేశమయ్యారు. ఒక్కొక్క పార్టీకి పావుగంట సమయం కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వారి నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈసీ పరంగా తీసుకుంటున్న చర్యలను పార్టీ ప్రతినిధులకు తెలియజేశారు. ఏపీలో ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని తెలుగుదేశం, జనసేన పార్టీలు సిఈసికి ఫిర్యాదు చేశాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో భారీగా ఓట్ల అవకతవకలు జరిగాయని, తెలుగుదేశం, జనసేన సానుభూతిపరుల ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. కొందరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ఎన్నికల నిబంధనలను తొంగలో తొక్కుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్నడూ లేని రీతిలో ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. చంద్రగిరి వంటి చోట్ల జరిగిన భారీ ఓట్ల అవకతవకల విషయాన్ని సాక్ష్యాలతో సహా వివరించామన్నారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో
ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్ని కూడా మేము పెట్టాం. అవన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఎన్నికల ప్రక్రియలో టీచర్లను, ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించకుండా గ్రామ సచివాలయ సిబ్బందిని వాడాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని, రాజ్యాంగబద్ధం కాని సచివాలయ ఉద్యోగులను ఎన్నికల ప్రక్రియలో వాడకుండా చూడాలని కేంద్ర ఎన్నికల అధికారులను గట్టిగా కోరినట్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు చర్యలు తీసుకుంటామని సిఈసి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణంగా దీని వైపు చూడకపోతే, దీని పారదర్శకత కన్నా దీని ఎలక్షన్ చేయకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూని అయిపోద్ది, ఇక్కడ హింస ఎక్కువ అయిపోద్ది. అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితుల్లో కూడా లేదు. అందరినీ చేశారని ప్రత్యేకించి అది వివరించాం. ఏపీలో తెలంగాణ వారు కొందరు ఓట్లు వేస్తున్నారన్న అంశము అన్ని పార్టీలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లాయి. సిపిఎం కూడా దీన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. అన్ని పార్టీలు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశాయి. అయితే ఇంతకు ముందే తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించింది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో 5,64,819 మంది అనర్హులున్నట్లు గుర్తించిన వారి పేర్లు తొలగించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. మొత్తం 14.48 లక్షల మంది అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయంటూ వివిధ రాజకీయ పక్షాల నుంచి ఫిర్యాదులు అందగా వాటిని పరిశీలించి అనర్హులైన వారి పేర్లే తొలగించామని తెలిపారు. ప్రత్యేక ప్రక్రియలో భాగంగా వచ్చిన 17,976 దరఖాస్తులు మినహా మిగతావన్నీ పరిష్కరించామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా గంపగొత్తగా ఫామ్ 7లో దరఖాస్తు చేసిన వారిపై కాకినాడ నగర నియోజకవర్గ పరిధిలో 13, పర్చూరు నియోజకవర్గ పరిధిలో 10 కేసులు నమోదు చేశామన్నారు. గుంటూరు పశ్చిమ, చంద్రగిరి, బనగానపల్లె నియోజకవర్గాల పరిధిలో ఒక్కో కేసు చొప్పున నమోదు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ డిసెంబర్ 23న టీడీపీ ప్రతినిధులు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి అప్పట్లో ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి తీసుకున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. ఓటర్ల జాబితాకు సంబంధించి తీవ్ర ఉల్లంఘనలు చోటుచేసుకున్న చోట్ల బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామని, ఇప్పటి వరకు ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి 2 ఈఆర్ఓలు, ప్రొద్దుటూరులో 1 ఈఆర్ఓ, పర్చూరులో 1 ఈఆర్ఓ, 1 సిఐ, 3 ఎస్ఐలను సస్పెండ్ చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికలాధికారి మీనా లేఖలో వివరించారు. 50 మంది బూతు స్థాయి అధికారులను సస్పెండ్ చేశామని, చంద్రగిరి జాబితాలో ఇష్టానుసారంగా ఫోటోలు పెట్టిన 24 మంది బూతు స్థాయి అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. 0 డోర్ నంబర్ చిరునామాతో ఉన్న ఓట్లు, ఒకే డోర్ నంబర్ చిరునామాతో 10 అంతకంటే ఎక్కువగా నమోదై ఉన్న ఓట్లకు సంబంధించి లోపాల్ని 97% మేర సరిదిద్దామని ఈసీ వెల్లడించింది. ఒకే కుటుంబంలోని వ్యక్తుల పేర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రాల పరిధిలో నమోదై ఉంటే వాటిని సరిచేశాం. ఇలా విశాఖలో 26,000, ఎన్టీఆర్ జిల్లాలో 2,27,906 ఓట్లు సరిదిద్దాం. జిల్లా ఎన్నికల అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే పోలింగ్ కేంద్రాల మార్పు చేపట్టాం. రాజకీయ పార్టీల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నాం. సూపర్వైజరీ స్థాయి అధికారులనే ప్రిసైడింగ్ అధికారులుగా నియమిస్తామని స్పష్టం చేశారు.
ఇలా కేంద్ర ఎన్నికల సంఘానికి విపక్షాలు అధికార వైసీపీ అరాచకాలు అంటూ ఫిర్యాదులు చేయగా అధికార వైసీపీ కూడా టీడీపీ జనసేనపై ఫిర్యాదు చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీల ఓట్ల రాజకీయం కీలకంగా మారింది. ఒకరిపై ఒకరు ఈసీకి ఫిర్యాదులు చేస్తూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ పాయింట్. ఎన్నికలలో అధికార వైసీపీ అక్రమాలంటూ తెలుగుదేశం జనసేన పార్టీలు ఈసీ గుమ్మం తొక్కితే వైసీపీ తెలుగుదేశంతో పాటు జనసేనను టార్గెట్ చేస్తుంది. గుర్తింపు లేని జనసేన పార్టీ ప్రతినిధులు ఈసీని ఎలా కలిశారంటూ వైసీపీ నిలదీస్తోంది. అసలు జనసేనకు కామన్ సింబల్ కేటాయించడమే తప్పని వాదిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ల వివరాలు ఎలా అందుతున్నాయంటూ ప్రశ్నిస్తోంది. టీడీపీ చేసిన ఫిర్యాదులకు వైసీపీ ఎలా కౌంటర్ ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. రానున్న ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీ నేతలు భారీ స్థాయిలో దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే దొంగ ఓట్లు టీడీపీ హయాంలోనే నమోదు చేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దొంగ ఓట్ల విషయంలో టీడీపీ, వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు పోటాపోటీగా ఫిర్యాదులు చేశారు. నాకేం తక్కువ అన్నట్లుగా ఈ దొంగ ఓట్ల రాజకీయంలో బీజేపీ కూడా పాత్ర పోషిస్తోంది. బీజేపీ నేతలు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాక్ ప్రాక్టీస్ అంశంపై అధికార వైఎస్ఆర్సీపీ, దొంగ ఓట్లపై విపక్ష పార్టీలు బీజేపీ, టీడీపీలు పోటాపోటీగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. తొలుత తెలుగుదేశం, జనసేన నేతలు సిఈసిని కలిసి ఫిర్యాదు చేయగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఈసీఐ అధికారులతో భేటీ అయ్యారు. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం డేటాను దుర్వినియోగం చేస్తూ టీడీపీ మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతుందని కంప్లైంట్ చేశారు. myparty-board.com పేరిట తెలుగుదేశం వెబ్సైట్ కుట్రల్ని సెక్షన్ 123(3) పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను ఉల్లంఘిస్తున్న విషయానికి సంబంధించిన విషయాన్ని ఈసీఐ దృష్టికి వైసీపీ నేతలు తీసుకువెళ్లారు. చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓట్ల మాల్ ప్రాక్టీస్పై అనేక అంశాల్ని కమిషన్తో సుదీర్ఘంగా చర్చించినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఒక వ్యక్తికి 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో 10 లక్షల మందో, 20 లక్షల మందో, 30 లక్షల మందో బోగస్ ఓట్లు ఉన్నారన్నటువంటి విషయం ఎలా తెలుస్తుంది? కంప్లైంట్ అన్నటువంటిది బిఎల్ఏస్ ఇవ్వాలి. ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఎల్ఏస్ ఇవ్వాలి. ఆ బిఎల్ఏస్ చెప్పాలి ఏది బోగస్ కంప్లైంట్ అన్నటువంటిది. అంతేకాని ఒక వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రంలో 175 స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్స్ ఉన్నాయన్నటువంటిది చెప్పాడు, కంప్లైంట్ ఇచ్చాడు అని అంటే ఆ కంప్లైంట్లే బోగస్ కంప్లైంట్. అమెరికా సర్వర్లో ఓటర్ల డేటా తెలుగుదేశం నేతలు స్టోర్ చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారని, తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్ను 2 నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారని ఆరోపిస్తోంది. అన్ని వివరాలతో, పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరామని, సిఈసి కూడా తమ విజ్ఞప్తికి సానుకూలంగానే స్పందించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఓటర్లుగా టీడీపీ సానుభూతి పరుల పేరు నమోదు చేశారని, హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో నివసిస్తున్న వాళ్ల ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ కూడా అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఈ యొక్క అవకాశం రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది.
అన్రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం. ఇలా అనుమతించడం సమంజసమేనా అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. జనసేన పార్టీకి అసలు గుర్తింపు లేదని, అలాంటి పార్టీ నేతలు తెలుగుదేశంతో పొత్తు అంటూ ఎన్నికల సంఘం అధికారులను ఎలా కలుస్తారని వైసీపీ ప్రశ్నిస్తోంది. పవన్ కళ్యాణ్ను ఎలా అనుమతించారంటూ సిఈసిని అడిగినట్లు వైసీపీ ఎంపీ విజయసాయి తెలిపారు. ముఖ్యంగా వచ్చే ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలను, తెలంగాణలో జరిగే పార్లమెంటు ఎన్నికలను ఒకే రోజు నిర్వహించాలని వైసీపీ ఈసీని కోరింది. ఏపీలో ఓటర్ల డేటాను సేకరిస్తున్న టీడీపీ దాన్ని లండన్, న్యూయార్కుల్లోని సర్వర్లలో నిక్షిప్తం చేస్తోందంటూ సిఈసికి వైసీపీ రాతపూర్వకంగా ఫిర్యాదిచ్చింది. అంతేకాకుండా పలు కీలక ఆధారాలను సైతం సమర్పించి చర్యలు తీసుకోవాలంటూ కోరింది. ఓటరు అంగీకారంతో సంబంధం లేకుండా ఓట్లను ఉంచాలా, తొలగించాలా అనే సమాచారం కోసం టీడీపీ మేనిఫెస్టో.com అనే వెబ్సైట్లో ఉంచుతున్నారని, దాన్ని లండన్లోని మరో సర్వర్లో స్టోర్ చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రతి 30 ఓట్లను తమ పార్టీకి చెందిన ఒక ఏజెంట్కి అప్పగిస్తారని, అతను వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అనే ప్రమాణ పత్రంతో కూడిన కార్డుల్ని పంపిణీ చేస్తున్నారని, అలా దాదాపు 2.40 లక్షల మందికి కార్డులు అందజేసిన విషయాన్ని సిఈసి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఇప్పటికే 4,36,268 ఓట్లు ఏపీ, తెలంగాణ ఓటర్ల జాబితాలో కనిపిస్తున్నాయన్నారు. వాటి వివరాలను సిఈసికి అందజేసి వాటన్నింటినీ తొలగించాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణలో ఎన్నికలు పూర్తయినందున అక్కడున్న ఏపీ సెటిలర్లు ఆంధ్ర ఎన్నికల్లో ఓటు వేసేందుకు టీడీపీ వ్యూహం పన్నిందని ఈసీ వద్దకు వెళ్లిన వైసీపీ బృందం ఆరోపించింది. అటు వైసీపీకి చెందిన మంత్రులు, ఇతర నేతలు కూడా తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ఓట్ల రాజకీయం అంటూ రాష్ట్ర ఎన్నికల అధికారులకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లను ఏపీలోనూ నమోదు చేయటం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని వైసీపీ ప్రధాన ఆరోపణగా ఉంది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటి నుంచే ఈ ఓట్ల దందాకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తూ వచ్చిందని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. తమ ఓట్లే తొలగిస్తూ తమపైనే అధికారపక్షం ఆరోపణలు చేయటం ఏంటన్నది తెలుగుదేశం ప్రశ్న. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తమనే వైసీపీ దోషులుగా చూపడం విడ్డూరమంటోంది. అయితే ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం సరే, ఎవరి ఓట్లు ఎవరు తొలగిస్తున్నారు, దొంగ ఓట్లను ఎలా సృష్టిస్తున్నారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని పార్టీలు ఓటర్ల జాబితాపై దృష్టి పెట్టాయి. ఏ పట్టణంలో, ఏ గ్రామంలో తమకెన్ని ఓట్లు వస్తాయన్న దానిని లోపాయికారిగా అంచనాలు వేసుకుంటున్నాయి. దొంగ ఓట్లు ఏపీలో అన్ని పార్టీలది ఇదే మాట. అధికార వైసీపీ తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తుంటే తెలుగుదేశం అధికార వైసీపీపై ప్రత్యారోపణలు చేస్తోంది. ఒకరు ఓట్లు ఒకరు తీసివేయిస్తున్నారని రెండు పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అసలు దొంగ ఓట్లు ఎలా వస్తున్నాయి? లక్షల సంఖ్యలో ముందస్తు ప్రణాళికలతో దొంగ ఓట్లను ఎవరు సృష్టిస్తున్నారు? అంతా మాయగా ఉన్న ఈ దొంగ ఓట్ల రాజకీయంలో ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? 5 లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు ఈసీ వెల్లడించిందంటే ఇంకా అదనంగా దొంగ ఓట్లు ఉన్నట్లా? ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య రాజుకున్న రాజకీయం ఏంటి? ఏపీలో రాజకీయం రంజుగా సాగుతోంది. ఇప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అధికార వైసీపీ,
ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. అధికార వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో పూర్తి బిజీగా ఉన్న వైసీపీ అధినేత సీఎం జగన్ కూడా అధికార కార్యక్రమాల్లోనూ తెలుగుదేశం జనసేనలపై విరుచుకుపడుతున్నారు. సమయం దొరికినప్పుడే కాదు, ప్రజలకు తెలవాలన్న రీతిలో ఆరోపణల పర్వం సాగుతోంది. బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు, సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా వైసీపీపై విరుచుకుపడుతున్నారు. జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్న సభల్లో చంద్రబాబు అక్కడ స్థానిక నేతలతో పాటు జగన్ పాలనను ఎండగడుతున్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శిస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలను గుప్పిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, మీ దగ్గరకు వచ్చాడా, ముద్దులు పెట్టాడా, ఒక్కసారి అన్నాడా, మురిసిపోయారా మీరందరూ, ఓటేశారా లేదా, ఇప్పుడు అందరూ నెత్తిన చేయి పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ కష్టాలు వచ్చాయా లేదా మీరే చెప్పండి. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి. ఇలా విమర్శలతో సాగుతున్న రాజకీయ పర్వంలో ఓటర్ల జాబితాలో అవకతవకల అంశం కీలకంగా నిలుస్తోంది. ఏపీలో 20 లక్షలకు పైగా దొంగ ఓట్లున్నాయట. బాబోయ్ అనకండి, ఏదో సంఖ్యని ఎక్కువ చేసి చెప్తున్నారనుకోకండి. కాస్త అటూ ఇటూగా ఆ స్థాయిలోనే ఏపీలో దొంగ ఓట్లున్నాయన్నది మాత్రం నిజమంటున్నారు. అందుకు సాక్ష్యాలు కావాలంటే అక్కడా ఇక్కడా అవసరం లేదు. ఎక్కడ వెతికినా అక్కడ దొంగ ఓట్లు బయటపడుతూనే ఉన్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడు దొంగ ఓట్లు అన్న గొడవ ఎప్పుడూ ఉండేదే. అధికార పక్షం కొన్ని దొంగ ఓట్లను చేర్పించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందన్న ఆరోపణ వస్తూనే ఉంటుంది. అయితే ఏపీలో పరిస్థితి వేరుగా ఉంది. అధికార పక్షమే ప్రతిపక్షం తెలుగుదేశంపై దొంగ ఓట్ల ఆరోపణ చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఏపీకి వచ్చిన వేళ ఫిర్యాదుల పర్వం కొనసాగింది. ఈ దొంగ ఓట్ల వ్యవహారంపై విచారణ చేసి దొంగ ఓట్లను తొలగిస్తున్న బూత్ లెవెల్ అధికారులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని కూడా వైసీపీ ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తులను బిఎల్ఓలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని కూడా తెలియజేశారు. విచారణ సమయంలో నిజాలు వెలుగు చూస్తుండటంతో బిఎల్ఓలను టీడీపీ బ్లాక్మెయిల్ చేస్తోందని వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు దొంగే దొంగ అన్నట్లు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో తొలగించిన ప్రతి ఓటుపై నిశిత పరిశీలన చేయాలన్న ఆయన ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గతంలో వ్యవస్థలను మేనేజ్ చేసి ఓటర్ల జాబితాలో అక్రమాలు చేశారని అన్నారు. గతంలో టీడీపీ చేసిన తప్పులను తాము సరిదిద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఏపీలో టీడీపీ నేతలు 40,76,580 ఓట్లను ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి నమోదు చేసినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ అధికారిగా, ఎన్నికల కమిషన్ అధికారిగా ప్రజలను మభ్యపెడుతూ తెలుగుదేశం బృందం ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కర్ణాటకతో పాటు బయట ప్రాంతాలకు చెందిన వారిని తప్పుడు అడ్రస్లతో ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశంకు చెందిన కోనేరు సురేష్ అనే వ్యక్తికి రాష్ట్రవ్యాప్త ఓటర్ల సమాచారం ఎలా వచ్చిందని, అతడి ఫిర్యాదును ఎన్నికల సంఘం ఎలా పరిగణలోకి తీసుకుంటుందని కూడా విజయసాయి ప్రశ్నించారు.
ఎలాగో పుట్టి మునిగిందని తెలుసు. రేపు ఎన్నికల్లో ఇంకా ఆ అకౌంట్ ఓపెన్ అవుతుందో లేదో డౌట్ వాళ్ళకు. 23 కూడా వచ్చే ఛాన్స్ లేదు. సో ఇప్పటి నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎందుకు పోయినారంటే అది అంతకుముందు ఈవీఎంల మీద పడినాడు. ఒకసారి ఓడిపోతే ఈవీఎంల మీద, ఇక ఓటర్ లిస్ట్ మీద ఇవి చూపించి మేమంతా చేసి ఇది చేసినామని చెప్పడానికి ఒక సాకు కోసమే ఇదంతా చేస్తున్నారని మేము అనుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపుతూనే ఉంది. 26 జిల్లాల్లోని నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు తప్పుల తడకలుగా దర్శనమిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఒకే ఇంటి నెంబర్తో ఉన్న వందలాది దొంగ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాయి. 100 ఏళ్లకు పైబడిన ఓటర్లు, ఏ చిరునామా లేని వారి పేర్లు జాబితాల్లో పెద్దదిగా ఉండడంతో పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి. ఒకే ఇంటి నెంబర్, 0 ఇంటి నెంబర్పై పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీల ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం 5.64 లక్షల పేర్లను అనర్హులుగా తేల్చి జాబితా నుంచి తొలగించింది. మరోవైపు ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర ఎన్నికల బృందం అధికారులతోనూ సమీక్షలు నిర్వహించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్ఎస్ఆర్ 2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత, ప్రణాళికను సమీక్షించింది. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారుల బృందం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అంతకు ముందు సమావేశమయ్యింది. కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్షాల నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పక్కాగా చర్యలు తీసుకునేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నారు మీనా. గతంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాలతో డోర్ టు డోర్ వెరిఫికేషన్ అత్యంత పకడ్బందీగా చేస్తున్నారు. ఓట్ల తొలగింపుపై ఎక్కడెక్కడ ఫిర్యాదులు వస్తున్నాయో అలాంటి నియోజకవర్గాల్లో 1కి 2 సార్లు వెరిఫికేషన్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనా ఏపీలో ఓట్ల రాజకీయం మాత్రం జోరుగా సాగుతోంది. ఇది వాళ్ళ బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.